మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా ముఖంగా నిప్పులు చెరిగారు. జగన్ చేసిన పాపాలకు ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదని నాగుల్ మీరా జోస్యం చెప్పారు. పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ రెడ్డి పిల్లిలా ఢిల్లీ పారిపోయాడన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన ఏకైక సీఎం జగనేనని విమర్శించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం చంద్రబాబుకు ఆ భగవంతుడే కల్పించాడన్నారు. 5 రోజులు అసెంబ్లీ జరిగితే నీ పాపాల చిట్ట 15 గంటలు చదివినా సరిపోదు. ఇవాళ జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, నీ మీద అసంతృప్తితో ప్రజలు ఓట్లు వేయాలి, నీకు భయపడి ఓట్లు వేశారు. అంటే నీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దెయ్యాలు ఏదాలు వల్లించినట్లు ఉంది. ప్రజాస్వామ్యం గురించి, 3 సింహాల గురించి, పోలీసులు ఏం పని చేయాలో అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీకు గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడికి ఇంటికి తాళ్లు కట్టినప్పుడు నీకు గుర్తురాలేదా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఆడబిడ్డల్ని జుట్టు పట్టి ఈడ్చినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? ప్రతిపక్ష నాయకుల్ని ఇళ్లకే పరిమితం చేసినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల మీద, ఉద్యోగుల పైన, అందరిపైన నిర్బంధమైన పాలన చేసినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా?